అవునా? అరే మీకు చూపించాల్సిన ఫోటో అన్న తీసి ఇవ్వాల్సిందండి, అది మనకు జ్ఞాపకంలా ఉండేది ఈ సన్నాసులు చేసిన పనికి. నా మైండ్లో ప్రింట్ అయిపోయింది. ఓకే సరే, తర్వాత ఫైనల్గా ఒక మాట, ఫైనల్ కాదు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు, ఈ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే విజ్ఞప్తి క్రమక్రమంగా పెరుగుతోంది. అతను అధికార ప్రతినిధి, నా మనసులో కోరిక కూడా అదే. ఓ మై గాడ్, నా మనసులో కోరిక కూడా అదే. మొన్నేమో 4 రోజుల క్రితమేమో మహాసేన రాజేష్ వీడియో వదిలేడు కావాలని. ఇవాళ చంద్రబాబు గారి సమక్షంలోనే పొలిట్ బ్యూరో సభ్యుడు, కడప అధ్యక్షుడు మాధవిరెడ్డి గారి భర్త, ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి భర్త శ్రీనివాసరెడ్డి గారు, ఆయన చంద్రబాబు గారి సమక్షంలోనే ప్రమోట్ చేయాలి, 3వ తరం నాయకుడిని మనం తయారు చేసుకోవాలి, డిప్యూటీ సీఎం చేయాలని ఆయన అనేసాడు. ఇప్పుడు మీరు టక్మని అనేశారు నా మనసులో కోరిక అని. ఏంటి దానివల్ల ఏం డిస్టర్బెన్స్ ఏం రాదా మరి కూటమి దీంట్లో? డిస్టర్బెన్స్ ఎంత సార్? ఇప్పుడు యాక్చువల్గా డిప్యూటీ సీఎం అండ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం ఆర్ సేమ్ సార్. కాకపోతే ఏంటంటే మనకి సైకలాజికల్గా డిప్యూటీ సీఎం అంటే ఓకే ఒక నోషన్, ఎందుకంటే రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పదవి లేదు, కాన్స్టిట్యూషన్లో లేదు. కాన్స్టిట్యూషన్లో డిప్యూటీ సీఎం అనే పదవి లేదు, ముఖ్యమంత్రి, మంత్రి మండలి. కాకపోతే ఏంటంటే కొన్ని రాజకీయ అవసరాల కోసం ఓకే ఆ సిస్టమ్ ఎప్పుడో స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. నరసింహరావు అన్నతో మొదలైంది ఇక్కడ ఈ డిప్యూటీ సీఎం అనేది ఇక్కడ. బట్ ఇప్పుడు బీహార్లో ఇప్పుడు కూడా 2 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. సరే జగన్ ఒక ఎక్స్ట్రీమ్ అనుకోండి, 5 6 ఉండేవారు అప్పుల్లో. అది అబరేషన్ ఆర్ ఎక్స్ట్రీమ్ అది. కానీ ఒక అమాంగ్ ద మినిస్టర్స్ లిటిల్ గ్రేడ్ అబవ్ అన్న ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం ఈ డిప్యూటీ సీఎం అనే డిజిగ్నేషను డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సో మేబీ ఫర్ ఫర్దర్ ఎలివేషన్ అట్ ఎ లేటర్ స్టేజ్ అవన్నీ సెకండరీ. బట్ తెలుగుదేశంలో ఇవాళ ద వే హీ ఈజ్ లీడింగ్ ది పార్టీ, ద వే హీ ఈజ్ గెటింగ్ మింగిల్డ్ విత్ ద పబ్లిక్, ఇదంతా చూసిన తర్వాత ఎస్ నౌ ఈజ్ క్యాపబుల్, హీ కెన్ హ్యాండిల్ అనే ఒక నమ్మకం లోకేష్ గారి మీద వచ్చిన మాట వాస్తవం. అలాగే మరి ఇప్పుడు తను భుజస్కంధాల మీద వేసుకుని ఈ పార్టీ సభ్యత్వాలు మరి అనుకున్న టార్గెట్ని 1 కోటి సభ్యత్వాలు రీచ్ అవటం అనేది, 1 కోటి పైన ఇంకేదో 10 లక్షలు అంత ఎక్కువ ఉన్నట్టుంది. ఆ సభ్యత్వాలు రీచ్ అవటం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అన్లెస్ పీపుల్ ఆర్ కన్విన్స్డ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో అంత టాస్క్ని అచీవ్ చేసినప్పుడు అతన్ని అభిమానించే వాళ్ళు ఆ పదవి కోరుకోవడంలో అయ్యే శాఖలు ఉండొచ్చు. బట్ హీ వుడ్ బి టర్మ్డ్ యాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. శాఖలు సేమే, బట్ హీ కెన్ బి టర్మ్డ్ యాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్ ఇన్ ది పార్టీ. చాలా రోజుల తర్వాత అక్కడ తమ్ముడు రాజేష్ని చూస్తున్నా, మధ్యలో ఏదో చిన్న గ్యాప్ వాళ్ళు క్రియేట్ చేశారు. హలో అమ్మ రాజేష్, చాలా రోజుల తర్వాత చూస్తున్నా నేను. సో మధ్యలో కొంతమంది కొత్త, అసలు నాకే ఆవేశం ఎక్కువ అనుకుంటా, నాకన్నా 10 రెట్లు ఎక్కువ రాజేష్కి. అయితే మధ్యలో విక్రమ్ గారు లేపేసి వాళ్ళిద్దరు పక్క పక్క. రాజుగారు నమస్కారం, మధ్యలో నేనున్నానేనా మీ మధ్య గ్యాప్? లేదు నేను వెళ్ళిపోతున్నాను సార్, నేను వెళ్ళిపోతున్నా. నాకేమి లేదు, ఏదో ట్వీట్లో నానా కారుకోతలకు వస్తా ఉంటే ఎవరు లేడమ్మా అన్న. మా మాట వినిపిస్తుంది అన్న? వినపడుతుంది రాజేష్, వినపడుతుందండి. రఘురామరాజు గారు అన్న నమస్తే. ఎవరో కొద్దిమంది ఒకవేళ ఏదన్నా క్యాస్ట్ చూపించి పివి సునీల్ కుమార్ విషయంలో ఆయన క్యాస్ట్ ని తీసుకొచ్చి మిమ్మల్ని ఎస్సీలకు వ్యతిరేకంగా ఈ విషయంలో చూపించాలంటే కనుక ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు అందరం మీతోనే ఉంటాం అన్న. ఎందుకంటే మీకు జరిగిన అన్యాయాన్ని చూసాం, మీ అన్యాయం తరపున మేము నిలబడ్డాం, మాట్లాడాం. పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి మిమ్మల్నే కాదు నాటి కులస్తులైన మమ్మల్ని కూడా ఎంత టార్చర్ చేశారో
మా అందరి మనసులో కూడా ఉందన్న. ఈ విషయంలో మేమందరం మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. ఏ లెవెల్ వరకు అయినా సరే మీకు అదే ఇందాక థ్యాంక్ యూ రాజేష్. ఇందాక నువ్వు స్క్రీన్ మీదకి రాకముందు అన్న, దళితుల్ని గౌరవించే వ్యక్తి నేను, దళితుల్ని వాడుకుంటున్నాడు అతను. అది డెఫినెట్గా పీపుల్ విల్ రియలైజ్. అతను ఏంటంటే అతను పేటీఎం బ్యాచ్ని మరి ఉపయోగించుకుని తిట్టించి దానివల్ల లబ్ధి పొందాలని చూడటం అది కరెక్ట్ కాదు. సో డెఫినెట్గా ఇది వెంకటకృష్ణ గారు నా అయితే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అనే ఆర్గ్యుమెంట్ అనని లేదా కోరిక దానికి అభిప్రాయానికి అది సబబైన కోరిక, అది సబబైన కోరిక. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అదే ఇందులో అసలు డిస్ప్యూట్ వచ్చి క్వశ్చనే లేదు. పవన్ కళ్యాణ్ గారి శాఖలు ఆయన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్. వి ఆల్ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ద కూటమిలో ఒక నాయకుడు. వి ఆల్ రెస్పెక్ట్ హిమ్. అలాగే లోకేష్ ఈజ్ అనదర్ లీడర్ ఇన్ తెలుగుదేశం పార్టీ. అతనికి ఇచ్చిన డ్యూటీని ఈ సభ్యత్వాలు పర్సనల్గా భుజస్కంధాల మీద తను వేసుకున్నాడు. వండర్ఫుల్గా ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఆయనకి కూడా ఈ పోస్ట్ ఇవ్వటం సముచితం అనేది మెజారిటీ తెలుగుదేశం సభ్యుల, తెలుగుదేశమే కావక్కర్లా, ఈవెన్ జనసేన వాళ్ళు కూడా దే మే లైక్